ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చించనున్నారు. అలాగే ఎమ్మెల్యేల వ్యవహార శైలి వివాదాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశం కేబినెట్ కు సంబంధించి మరిన్ని వివరాలు రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి. షాయిదా, ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా పలు కీలకమైనటువంటి అంశాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు జిల్లాల పునర్విభజీకరణ అంశంలో ప్రధానంగా కూడా జిల్లాల పేర్లు కూడా కొన్ని మార్చేటువంటి అవకాశంతో పాటు కొన్ని నియోజకవర్గాలు వేరే జిల్లాల్లో కలిసేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ జిల్లాల పునర్విభజీకరణ అంశంలో ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. మరొక వైపు ఏదైతే అమరావతి ప్రాంతంలో పలు సంబంధించినటువంటి భూ కేటాయింపుల విషయంలో కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. ఇప్పటికే వీటికి సంబంధించి కూడా పలు కీలకమైనటువంటి సంస్థలు అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించినటువంటి క్రమంలో ఆ సంస్థలన్నిటి కూడా భూ కేటాయింపులు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. వాటికి సంబంధించి కూడా అదేవిధంగా ఇటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పటికే నిధులు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో కూడా కేబినెట్ ఒక నిర్ణయానికి రానున్నట్లు కూడా తెలుస్తోంది. మరొక వైపు ఇటు మంత్రులతో కూడా అంటే ఈ కేబినెట్ భేటీ అనంతరం కూడా మంత్రులకు సంబంధించి కూడా పలు కీలకమైనటువంటి సూచనలు చంద్రబాబు చేయబోతున్నారు. ఇప్పటికే మంత్రుల యొక్క పనితీరు, అదేవిధంగా ఎమ్మెల్యేల యొక్క పనితీరు పైన కూడా కొంత సీఎం ఇప్పటికే కొంత సీరియస్గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేల మంత్రుల పైన వారి యొక్క పనితీరు మెరుగుదల పరచుకోవాలనేటువంటి అంశం పైన ప్రధానంగా కూడా సీఎం చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఇది కేబినెట్ భేటీ అనంతరం కూడా ఇది జరగబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ వేదికగా కూడా మొదటి బ్లాక్లో ఈ యొక్క సమావేశం జరగబోతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మిగతా సహచర మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఉదయం 11 గంటలకు అంటే మరి కాసేపట్లోనే కేబినెట్ భేటీ ప్రారంభం కాబోతుంది. భేటీలో ప్రధానమైనటువంటి నిర్ణయాలు, పెట్టుబడులు, అదేవిధంగా ఉన్నటువంటి పేదరిక నిర్మూలన అంటే P4 విధానానికి సంబంధించినటువంటి ఒక అంశం పైన కూడా కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ నిర్ణయాలన్నిటికీ అనుగుణంగా కూడా కేబినెట్ ఒక ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే భూసేకరణ సంబంధించినటువంటి అంశంలో కూడా కేబినెట్ ఇప్పటికే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదనలు కూడా పంపింది. ఇప్పటికే అటు ఏదైతే రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి అంశం ఉంది కాబట్టి పలు టెండర్లు కూడా గతంలో ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ టెండర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తి మొత్తంలో కొనసాగబోతా ఉంది. కాబట్టి పలు సంబంధించినటువంటి సంస్థలకు ఈరోజు భూ కేటాయింపులటువంటి విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇటు జిల్లాల పునర్విభజీకరణ అటువంటి అంశంలో కూడా అంటే ఇప్పుడు ఉదాహరణ కనుక చూసుకుంటే కృష్ణా జిల్లాకి సంబంధించి కూడా పలు కీలకమైనటువంటి ఉన్నటువంటి గన్నవరం, అదేవిధంగా పెనమలూరు నియోజకవర్గాలు రెండు కూడా ఎన్టీఆర్ జిల్లాలోకి కలవబోతా ఉన్నాయి. అటు పాతగా ఉన్నటువంటి నూజివీడు అదేటువంటి ఉన్నటువంటి ఈ జిల్లా కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలనున్నట్లు కూడా తెలుస్తుంది. మరొకవైపు కైకలూరు వచ్చి కృష్ణా జిల్లాలో కలిసినట్టుగా తెలుస్తుంది. అంటే 6 నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో, మిగతా నియోజకవర్గాలన్నీ కూడా ఇటు ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఎన్టీఆర్ జిల్లాలోకి కలనున్నట్లు కూడా తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నందిగామ, అదేవిధంగా ఇటు జగ్గైపేట ఈ ఉన్నటువంటి నియోజకవర్గాలు రెండు కూడా అమరావతి ప్రాంతంలో కలనున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇట్లా ఉన్నటువంటి నియోజకవర్గాల పునర్విభజీకరణ అటువంటి అంశంలో అన్నీ కూడా నియోజకవర్గాలన్నీ కూడా పక్క నియోజకవర్గాలకు వెళ్ళడం, అదేవిధంగా జిల్లాల్లోకి మారడం, ఇలా అన్ని ప్రాంతాలు కూడా కొన్ని పునర్విభజీకరణ కొన్ని ఏమన్నా ప్రాంతాలకు సంబంధించి ఉన్నటువంటి హక్కులు కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు, ఇట్లా అన్నిటిపైన కూడా ఈరోజు కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుని దానిపైన ఒక సబ్ కమిటీ కూడా వేసింది. కాబట్టి దీనికి సంబంధించి కేబినెట్ ఆ సబ్ కమిటీ ఈరోజు కేబినెట్ ముందు నివేదికను ఉంచబోతా ఉంది. మరొక వైపు ఈ ఫ్రీ బస్కి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పటికీ ఆటో డ్రైవర్లకు సంబంధించి ఒక సబ్ కమిటీ వేసింది. దానికి సంబంధించి కూడా ఒక నివేదికను కేబినెట్ ముందు సమర్పించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా
సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే పెట్టుబడుల అంశంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని చోట్ల పర్యటించినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా అభివృద్ధి జరగాలనేటువంటి ఒకే లక్ష్యంతో జరుగుతున్నాయి. కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్లాలనేటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించి పలు సంస్థలను ఇప్పటికే ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించినటువంటి అన్ని సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాలి రాష్ట్రంలో అనేటువంటి ఒక విధానంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ విధానం ఏ విధంగా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత సంస్థలకు ఏ విధంగా భూ కేటాయింపులు చెల్లించబోతా ఉన్నారు అనేది కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు కేబినెట్ మరి కాసేపట్లో అయితే ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. షాయిదా. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.